ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రభుత్వాన్ని కోల్పోయిన మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మరికొంతమంది రెబల్గా మారి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన టీఎంసీకి ఆమె రాజీనామా గట్టి ఎదురుదెబ్బగా మారింది. టీఎంసీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు చంద్రిమా భట్టాచార్య రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపించారు. ఇక ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడంతో మమతా బెనర్జీ పాత కమిటీలన్నింటినీ రద్దు చేసి పార్టీని పునర్వ్యవస్థీకరించే క్రమంలో చంద్రిమా భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఇప్పటికే టీఎంసీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు కాకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగరవేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమై ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలోనూ సుమారు 60 మంది ఎమ్మెల్యేలు విడిగా గ్రూపుగా ఏర్పడడంతో బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు అత్యంత క్లిష్టతరంగా మారింది. తాజాగా చంద్రిమా రాజీనామాతో టీఎంసీ పార్టీ ఉనికి మరింత సంక్షోభంలో పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. మొత్తంగా దేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి అత్యంత కీలకంగా నేత, దేశంలో కూడా మొత్తంగా కూడా ప్రముఖంగా వినిపించిన పేరు దీది మమతా బెనర్జీ. సో మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా తారుమారైపోయింది. ఆమె రాజకీయ భవిష్యత్తే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా పూర్తి స్థాయిలో ఆమె మొత్తగా పెట్టినటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు చూస్తుండగానే తన చేతుల గుండా వెళ్లిపోతుందా అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల ముగిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా వరుసగా మమతా బెనర్జీకి ఒకదాని తర్వాత ఒక ఎదురుదెబ్బలు తగ్గుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఓటమి తర్వాత ఒకవైపు ఎంపీలు, మరోవైపు ఎమ్మెల్యేలు. సో గెలిచిన మొత్తంగా భారీ మన బీజేపీ అక్కడ విజయం సాధిస్తే కేవలం 80 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాంటి సందర్భంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మెజార్టీ ఎమ్మెల్యే దాదాపుగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలైన పార్టీ తమదే అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయడం. సో రేపు సోమవారం రోజు ఆ ఇద్దరిని కూడా పిలిచి ఇటు మమతా బెనర్జీని, అదేవిధంగా ఇటు రితమిత బెనర్జీని ఇద్దరిని పిలిచి కూడా ఈసీ మాకు అధికారికంగా మీ యొక్క వివరణ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఒకవైపు దానికి టెన్షన్ లో ఉండగానే మరోవైపు ఎంపీల సంగతి తెలిసిందే. ఎంపీలు కూడా దాదాపుగా 20 మందికి పైగా ఎంపీలంతా కూడా సపరేట్ గా మొత్తం ఎంపీలంతా కలిసి ఎన్డీఏకి సంబంధించి బీజేపీ సంబంధించి ఎన్డీఏ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ఇటు అధికారికంగానే స్పీకర్ కు లేఖ ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం చూస్తా ఉంటే వెస్ట్ బెంగాల్ కు సంబంధించి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకంగా మారుతోందా? ఆమె చూస్తుంటే ఆమె చేతుల్లో నుంచే తృణమూల్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వేరే వాళ్ళ చేతులకు వెళ్లే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున విశ్లేషణ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సో మొన్న ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ఎంపీలు, మరోవైపు ఎమ్మెల్యేలు సొంతగా నిర్ణయాలు తీసుకొని సపరేట్ గా ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో మమతా బెనర్జీ అసలు తృణమూల్ కాంగ్రెస్ అసలైన తమదే అని చెప్పేసి ఇటు ఎంపీలు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేల శిబిరాలు చెప్తున్న క్రమంలో ఇప్పుడు గతంలోనే ఇది మొత్తంగా ముందుగానే పసిగట్టినటువంటి మమతా బెనర్జీ కూడా వ్యూహాత్మకంగా వారిని అడ్డుకునేందుకు మొత్తంగా పార్టీకి సంబంధించి వ్యవస్థాపకంగా ఉన్నటువంటి నిర్మాణంగా ఉన్నటువంటి యొక్క పోస్టులు ఏవైతే ఉంటాయో మొత్తంగా వాటి అన్నిటిని రద్దు చేసింది. గ్రౌండ్ లెవెల్ నుంచి, మండలం నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఈ కార్యవర్గాన్ని అంతా రద్దు చేసిన సంగతి తెలిసింది. సో అలాంటి తరంలో రద్దు చేసిన క్రమంలో ఇక ఇప్పటి వరకు మమతా బెనర్జీకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు సలాన్ కొట్టినటువంటి, నిన్న మొన్నటి వరకు వంగి దండాలు పెట్టినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆమె వస్తుందంటేనే దీది అని చెప్పేసి వణికిపోయిన నేతలు సైతము, అతిగా రెస్పెక్ట్ ఇచ్చిన నేతలు సైతం, అత్యంత నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా విడిచి వెళ్తున్న పరిస్థితి. సో అట్లాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా మరొకరు ఇప్పుడు మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలుగా చెప్పుకున్నటువంటి చంద్రిమా భట్టాచార్య కూడా ఇప్పుడు రాజీనామా చేయడం, వెస్ట్ బెంగాల్ సంబంధించి అధ్యక్షురాలుగా
టీఎంసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి చంద్రబాబు భట్టాచార్య రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు భట్టాచార్య తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మి ఇప్పుడు ఆమెకు తాజా కూడా అన్ని సంబంధించిన కార్యవర్గాలు రద్దు చేయడంతో పాటు పార్టీకి సంబంధించి కీలకంగా ఆ పార్టీని నడిపించే బాధ్యత చంద్రబాబు భట్టాచార్యకు అప్పచెప్పారు. సో ఆమెను అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఒకవైపు చంద్రబాబు భట్టాచార్య కూడా కొంత ఒత్తిడికి లోనైనట్టుగా తెలుస్తుంది. లేకుంటే ఒకవైపు బెదిరింపులు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, మొత్తంగా అల్టిమేట్ గా ఆమె కూడా రాజీనామా చేయడం ఇప్పుడు మమతా బెనర్జీకి ఒక తీరని చాకు. ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా తమకు రాజకీయంగా తమ అవసరాల కోసం ఎవరి దారు వాళ్ళు ఎత్తుకునే పరిస్థితులు ఉంది. ఇట్లాంటి సమయంలో ఇప్పుడు మమతా బెనర్జీ ఉంటే రాజకీయంతో పాటు ఇటు ఒకవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంత గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అంశాలు కావచ్చు, లేకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, అనేక ఇతరత్ర తమపై ఉన్నటువంటి కేసులు కావచ్చు, అన్ని కూడా తిరగతోడే అవకాశం ఉంటుంది అనే ఒక భయంతో కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు మమతా బెనర్జీ వైపు నిలబడడానికి, లేకుంటే మమతా బెనర్జీతో నడవడానికి కూడా ఇప్పుడు ఒక రకంగా ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తాజా కూడా చంద్రబాబు భట్టాచార్య రాజీనామా చేయడం ఇప్పుడు దాంట్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు తర్వాత ఏం జరగబోతోంది, ఒకవైపు లోక్సభ ఎంపీలంతా కూడా కాకాలి దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎమ్మెల్యేలంతా వితృప్త బెనర్జీ ఆధ్వర్యంలో 60 మంది ఎమ్మెల్యేలు విడియా కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడు అన్ని తానే కనీసం చంద్రబాబు భట్టాచార్య తమకు నమ్మకస్తురాలు కాబట్టి ఆమెనా మనకు ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా ఉండి కొంత భవిష్యత్తులో పార్టీని కాపాడుకోవడానికి, ఎందుకంటే టీఎంసీ పార్టీని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నంగా చంద్రబాబు భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలు చేస్తే ఆమె కూడా రాజీనామా చేయడంతో ఇక తృణమూల్ కాంగ్రెస్ ను పై మమతా బెనర్జీ ఆశలు వదులుకోవాల్సిందేనా అనే పరిస్థితి అయితే ఏర్పడింది. రాబోయే రోజుల్లో అసలు అత్యంత కీలకమైన పరిణామాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. అది మమతా బెనర్జీ టీఎంసీ చుట్టే తిరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సోమవారం రోజు ఇప్పటికే ఎన్నికల గుర్తుకు టీఎంసీ గుర్తుకు సంబంధించి ఎవరి దక్కించుకుంటారో అనేది కూడా రాబోయే వారం 10 రోజుల్లో కూడా తేలే అవకాశం కనబడుతోంది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి మమతా బెనర్జీ, మరోవైపు ఇటు ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రం పూర్తి స్థాయిలో ఇక ఒక్కొక్కరు కూడా జారుకుంటున్నారు. సో ఇప్పటికి కొద్ది పదుల సంఖ్యలో ఉన్నటువంటి నేతల ఆలోచన కూడా మారుతోంది. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇంకో 5 సంవత్సరాల వరకు వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అధికారం ఉంటుంది. సో కేంద్రంలో కూడా మరొక 3 సంవత్సరాల పాటు 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలోని బీజేపీ ఉంటుంది కాబట్టి, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మనం మమతా బెనర్జీ వైపు ఉన్నా కూడా చేసింది ఏమీ లేదు కనుక ఎట్లాగో తమ రాజకీయ అవసరాల కోసం ఎవరి దారి వాళ్ళు వెతుకునే అవకాశం కనబడుతుంది. సో అందరూ మెజార్టీ నేతలు మాత్రం ఇటు ఎన్డీఏ అదే రాష్ట్రంలో బీజేపీ వైపే చూసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మమతా బెనర్జీకి ఇది ఎప్పుడు ఊహించినట్టుగా గతంలో రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పటి ఈ రాజకీయ చరమాంకంలో ఒకవైపు వయసు మీద పడడంతో పాటుగా రాజకీయ చరమాంకంలో ఒక ఓటమితో పాటు అసలు పార్టీ తన చేతుల్లో లేకుండా పోతుందనే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి విశ్లేషకులు మాత్రం ఒక అభిప్రాయపడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.